వారి జ్ఞాపకార్థం అని రాస్తారు. కాబట్టి నువ్వు ఏమి చేసినా హుండీలో వేస్తానని మొక్కుకోకూడదు. అది ఒకరికి ప్రయోజనం చేకూర్చగలగాలి. ఇప్పుడు వాడు పేదవాడు కాబట్టి పటికి బెల్లం ఎంత 2 పులుకులు పెడతాడు. అదే ఎక్కువ వాడికి. ఎందువల్లంటే వాడికి రాను పను ఛార్జీలు డబ్బులు సమకూర్చుకునేదానికే సంవత్సరం పట్టింది. ఇంకా 100 మందికి ఎన్ని భోజనాలు పెట్టేదా? అంటే శక్తికి తగ్గట్టే మొక్కుకోవాలి అని చెప్తుంది చౌల్కర్లేల. భగవంతుడికి ఎక్కువ డబ్బులు ఆశ చూపిస్తే వాడు లొంగతాడు అనేది కల్లా అని చెప్తుంది చౌల్కర్లేల. శక్తి ఎంతో అంతవరకే, మతి ఎంతో గతి ఎంత అంటారు పెద్దవాళ్ళు. నీ శక్తి మేరకే చెయ్యి. 10 కిలోలు బస్తా మోయగలవు, అంతవరకే మోయి. 50 కిలోలు మోయబాక. వాళ్ళు ఏదో 100 మందికి పెట్టారని చెప్పి నువ్వు 100 మందికి పెట్టారని ఇల్లు వాటిల్లో అమ్ముకోవాలా? అతని శక్తి ఉండేవాడు తక్కువ చేయకూడదు. ఇది ఒకటి ఉంది పెద్ద తలకాయ. శక్తి ఉండేవాడు తక్కువ చేయకూడదు, శక్తి లేనివాడు వాడికి తగ్గట్టే చేయాల. ఎంత చెట్టుగా అంత గాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు 30 లక్షలు 40 లక్షలు కోటి రూపాయలు కూడా కట్నం ఇస్తారు. డబ్బు లేనివాడు నా కొట్టాడు 4-5 లక్షలు ఇస్తాడు. దానంలో కూడా అట్టాగే ఉండాలా. ఏందే దానంలో కూడా 100 రూపాయలు ఇచ్చింది నువ్వు కూడా 100 ఇవ్వకూడదు. పద్మాశక్తికి 100. నీకు ఇల్లు ఉంది, వాకిలు ఉంది, 10 రూపాయలు డబ్బులు ఉన్నాయి, వ్యాపారం ఉంది, లేదంటే వడ్డీలు వస్తున్నాయి, లేదంటే స్థిరాస్తులు ఉన్నాయి, నేను కూడా 100 ఇస్తానంటే దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ ఇచ్చి కూడా ప్రయోజనం లేదు. అర్థమైందా? ఇది ఎవరు చెప్పరు. అసలు ఇంకా ఏం చెప్పిందంటే పురాణం, పేదవాడు 100 ఇచ్చి నువ్వు 100 ఇస్తే ఆ 100కి నీకు ప్రయోజనమే ఉండదు అని చెప్పేసింది శాస్త్రం. కాబట్టి 5 రూపాయలు ఇస్తుంటే నేను 10 రూపాయలు ఇవ్వడం ప్రారంభించా. ఎందువల్లంటే శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి. ఏంటే శాస్త్రం తెలిసిన వాడిని కాబట్టి. స్కూల్లో ఫీజు ఒకటే. మళ్ళీ స్కూల్లో ఫీజులు ఒకటే. సరే ఏదో ఒకటి అలవాటు అవుతారు. ముందర అలవాటు అవ్వద్దు. కాబట్టి ఇదొక పెద్ద పాయింట్. దానికనే లోతైన విషయాలు ఉంటాయి సత్యచరిత్రలో. దీక్షిత్ కూడా పట్టికి బెల్లం పెడతానంటే ఎట్లా? కాబట్టి అతను వాళ్ళ పిల్లవాడిని చదివిచ్చాడు. ఏంది? వాళ్ళ పిల్లవాడిని చదివిచ్చాడు, వాడికి మంచం ఇచ్చాడు, పరుపులు ఇచ్చాడు. అదే మనం చేయాల్సింది. అంబానీ కూడా నా కొడుక్కి బాగా అయితే పట్టికి బెల్లం పంచుతాను అంటే ఏమన్నా అర్థం ఉంటుందా? సినిమా యాక్టర్లకే పెళ్లికి కోట్లు ఇస్తా. అదే అక్కడ గొప్పతనం. అది మనం శక్తికి మించి కోరుకుంటాం, ఏదో ఆయన తొందరగా పనిచేస్తాడు. భక్తి ముఖ్యం. అక్కడ కోరుకొని వదిలేయకూడదు, ఆయన ప్రార్థన చేస్తూ ఉండాల.
చదువుకి ఫీజు కట్టేసి గమ్మునుంటావా? పోతా ఉంటుందా రోజా, నీకు నాకు వచ్చినా రాకపోయినా. అది అయితే మాకెప్పుడు చెప్పలేదే అంటావేమో. ఏదో ముందు నీకు అలవాటు కాబడలే. దాంట్లో మనకు సచరిత్రలోనే ఉదాహరణ ఉంది. ఎక్కడ చెప్పండి? ఎనీబడి? ఎనీబడి? దేనికన్నా రోజు అంటే ఏ వాక్యం? శక్తికి తగ్గట్టు ఇవ్వాలి. సార్ ఆయన పిల్లగా అబ్బాయి కావాలనే ఉద్దేశంతో బాబా దగ్గరికి వెళ్ళి మరిన్ని పళ్ళు, ఫలాలు, దండలు అవి తీసుకెళ్లి బాబాకు 5 రూపాయలు దక్షిణ సమర్పిస్తాడు. సాయిరామ్ సార్. సార్ శక్తికి తగ్గ ఇవ్వాలంటే ఔరంగాబాద్ కదా సార్, ఆ రోజు 500 రూపాయలు ఎంత ఆనందంతో ఇచ్చాడు సార్. వాళ్ళు చాలా ఉన్న వాళ్ళు కదా. 500 రూపీస్ అప్పుడు ఆ గుర్రం యొక్క దీన్ని చేయించారు అంటే అది మంచి దక్షిణే కదా సార్. ఎక్కడంటే బాబా గౌరీ కళ్ళలో కనబడి చెప్తాడు, మా అమ్మగారు చాలా ఇచ్చారు, నేను ముక్కుపుడికే ఇస్తాను అని చెప్పలా. అమ్మగారు ఇచ్చిన నగలన్నిటినీ మూట కట్టి లెక్క కట్టమని చెప్పన్నది. అర్థం కదా? అగాధము, అగ్రాహ్యము, అనూహ్యము, అపూర్వము అయినటువంటి సాయి లీలలో నేను జన్మ నుండి తప్పిస్తుంది నాన్న. బంగారం తప్పిస్తుంది నిన్ను. అకో వస్తుందరక్క, వస్తుందరక్క. ఈ మాటలే నచ్చంది జనాలకి, కానీ ఇదే పనికి వచ్చేది. ఎస్, నీకు చేదుగా అనిపించిందే నీకు పనికొస్తుంది. సూది సురుక్కుమంటది, అదే నీకు పనికొస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చిన ప్యాంటు చొక్కాకి నీ జాకెట్కి సూది గుచ్చకపోతే, సురుక్కు మనిపించకపోతే అది వస్తువుగా తయారు కాదు, జాకెట్ గా. అవునా? పరుపులు దూరాకులోడు పరుపుల్ని కొడతాడు, దూదిని. అవునా? మళ్ళీ పరుపు గుట్టిన తర్వాత పరుపుని ఒక పెద్ద దుడ్డు కర్రతో కొడతాడు, ఉడితేనే వస్తుంది. ఒక డైనింగ్ టేబుల్ చేయాలా, వాడు కోస్తాడు రంపంతో బిట్లు, మళ్ళీ తోపుడు పడతాడు, తోపుడు పడతాడు. రోడ్డు వేయాలా, కంకరేసి దాని మీద రోలరు నడిపిస్తారు. అర్థమైందా? అది అన్నం ఉంది, ఉడకబెట్టాలా, దాన్ని ఆ పొయ్యి వెలిగించి ఆ పాత్ర వెనక భాగాన్ని కాల్చాల. పుటం పెడితే గాని నీ చెవులో దిద్దులు తయారు కావక. అట్లాగే ఇక్కడ కూడా కాలాల.
నెక్స్ట్ అంటే ఒక్కొక్క లీలలో ఎంతెంత ఇది ఉంది అని చెప్తున్నా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఈ అధ్యాయాన్ని చదివితే సార్ చెప్పండి. ఈ అధ్యాయాన్ని పాలన చేస్తే కష్టాలు దొరుకుతాయని చెప్పేసి అన్నారు సార్ మన హేమడ్ పంత్ గారు. ఎన్నిసార్లు చదివినా కష్టాలు పోవు సార్. ఆ అధ్యాయాన్ని అర్థం చేసుకుంటే దార్శగాన్ని మహారాష్ట్ర పద్ధతి ప్రకారం ఏ విధంగా అయితే వస్త్రధారణ చేసి హరికథలు చెప్పాలో అలా వెళ్లకుండా ఇలా వెళ్ళని చెప్పేసి మొత్తం బట్టలు ఓడిపెట్టారో, కుటుంబంలో ఎవరైనా సరే కష్టాలు పోవాలంటే వస్త్రాలు కొనే విషయంలో, బట్టలు కొనే విషయంలో ఎలా ఉండాలి. చోళకర్ గారి కుటుంబంలో సంసారంలో ఎంత తగ్గించబడి జీవించాడన్న విషయంలో ఇష్టానుసారంగా పచారీ సామాన్లని కేజీలు ఎక్కడ కొనకుండా ఎలా కొనుక్కుని సంసారం చేస్తే ఆ వందనం, ఆ ఒప్పిడి ఉంటే ఎలా ఉంటుందో. యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే మోగజీవుల భాష కాదు, సర్వజీవుల భాష నాకు తెలుసు. జీవం లేని జడ పదార్థం యొక్క భాష తెలుసునే ఆ సాయి తత్వాన్ని అర్థం చేసుకుంటూ 3 చెప్పేస్తారు కాన్సెప్ట్. దాశగను, చోళకర్, మళ్ళీ ఇవి ఆల్రెడీ మైండ్ సెట్ అయిపోతుంది అందరికీ. సాయి భక్తులందరి మనసుల్లో ఈ అధ్యాయం చదవకుండా కూడా గుర్తొస్తారు. చదవకుండా గుర్తొచ్చినా ఎన్నిసార్లు రెన్యూ చేసినా సరే ఉపయోగం లేని విధానంలోంచి ఎవరైతే వస్త్రధారణ విషయంలో, బట్టల విషయంలో తగ్గించబడేలా ఉండాలి, సంసారంలో ఆ చిల్లర విషయంలో, ఆ ఖర్చు విషయంలో ఎలా ఉండాలి, సైలెన్స్ ఇస్ యూనివర్సల్ లాంగ్వేజ్ అనేసి మహాత్ములు చెప్పిన భాషలోంచి ఆ భాషలు అర్థం చేసుకునే విషయంలో నాకు ఈ వయసు వచ్చేది అర్థమైంది అన్నట్టు. యథార్థంగా నాకు ముందుగా తెలుసుంటే ఎంతో ఒప్పుడు చేస్తుందో అనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్ గా చోళకర్ని చూసి నేర్చుకోవాల్సింది సంసారంలో ఎంత ఒప్పుడుగా ఉండాలి, బట్టల విషయంలో ఎంత కాస్ట్లీగా పోతే చెప్పల్స్ 5,000, డ్రెస్ 10,000 అలా పోకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యమైన ఆహారం తింటూ చిల్లరగా వెయిట్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది. ఈ చిన్న బల్లిని పెట్టి చాప్టర్ క్లోజ్ చేస్తున్న విషయంలో ఆ బల్లిలో చెప్పిన శబ్దంలోంచి విశ్వం చెప్తుంటారు. ఎలాగా ఈ యూనివర్సల్ లాంగ్వేజ్ వచ్చారా మీకు ఇంగ్లీష్, తెలుగు భాష, మరాఠీ ఈ భాషలే కాదు, నాకు తెలిసిన భాషలు అనేసి ఆత్మ భాషను తెలుసుకున్న తండ్రి అని విషయం ఈ రోజు తెలిసినది ఒక 20 years బ్యాక్ తెలుసుంటే నేను ఎంతో ఈ అధ్యాయాన్ని చదివినందుకు కష్టాలు తొలగిపోయిన విషయం నాకు అర్థం సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. దాంట్లో చెప్పుకోవాలి. ఓకే 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 అద్భుతం కదా 15వ అధ్యాయం. అవును సార్, అవును సార్. చెప్పండి. 5 నిమిషాలు అయిపోయింది. ఆ మాట రాలేదన్నా. అంటే మీరు చెప్పింది కరెక్టే, కానీ రెండు ఒకలాగే ఉండడం వల్ల మీరు అదనుకున్నారు. మీరు ఎవరైనా ఎక్కడైనా సరే ఉండండి, భక్తి భావంతో నా వైపు మళ్ళితే మీ భక్తి శ్రద్ధలను అనుసరించి నేను మీ వెంటే ఉంటాను. దానికి దీనికి సంబంధం లేదు. ఆ ఓ వ్యక్తి ఈ ఓ వ్యక్తి. ఓకే ఓకే సార్. ఓకే ఓకే అర్థం కాదు. ఏంటంటే మీరు మళ్ళీతేనే ఇక్కడ అక్కడ మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను మీ చర్యలన్నీ గమనిస్తూ ఉంటాను. అవును సార్. అది ఇక్కడికి తేడా.
ఎట్లా గమనించాడో నన్ను కూడా ఆయన అట్లే గమనిస్తూ ఉంటాడు. బల్లి వాస్తవంగా మన లెక్కలో చాలా చిన్న జీవి. ఆయనకి ఏమి నువ్వైనా ఒకటే, ఏనుగైనా ఒకటే, ఇంకా పెద్ద జంతువైనా ఒకటే, పెద్ద కోటీశ్వరుడైనా ఒకటే, అంబానీ అయినా ఒకటే, భిక్షగాడైనా ఒకటే, ప్రతి ఒక్కరిని నేను గమనిస్తుంటాను రా. నీ ఇష్టం రా, నువ్వు చేసే పనులన్నీ, నీ భావాలన్నీ నేను చూస్తూ ఉంటాను. దయచేసి నీ ప్రవర్తన మార్చుకో. గమనించేది నేనే, చూసేది నేనే అని ఆయన స్పష్టం చేస్తున్నట్టు నాకు అనిపించింది సార్. జాగ్రత్త జాగ్రత్త హెచ్చరిక కనిపిస్తుంది ఇక్కడ. అది ఆ బల్లి వస్తుందని ఎట్లా తెలుసు? ఆ బల్లి ఈ బల్లి అక్కడ వెళ్ళేదని ఎట్లా తెలుసు? బాబా నోట్లోంచి వచ్చిన ఒక అక్షరం కూడా పొల్లు పోదు కదా. ఎంతగా గమనిస్తున్నాడు ఆయన సర్వ జీవుల్ని. అంటే నన్ను కూడా గమనిస్తున్నాడు, నా భావాన్ని చూస్తున్నాడు, నా చర్యల్ని చూస్తున్నాడు అని మనం ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఇందుట్లో నేను ఈ విధంగా మసలాలి, నా భావాల్ని మార్చుకోవాలి, నన్ను ఆయన చూస్తున్నాడని నేను జాగ్రత్త పడాలి అని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. అవునా కదా? చెప్పండి సార్. అవును సార్. జపం మనల్ని ఎక్కడున్నా గమనిస్తుంటాడని మనం ఆ ధ్యాసలోనే ఉండాలి. మనం ఏ తప్పులు చేయకుండా ఉండాలి. అది ఆయన గమనిస్తున్నాడ్రా అంటే కొంచెం తప్పులు భావాలు కూడా చెయ్యం, పనులు కాదు భావాలు కూడా చెయ్యం ముందు. అది అవును సార్. అవును 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 సాయి ఏం నమ్మకం సబ్జెక్ట్ మీరు గమ్ముకున్నారా సార్? అదే అందరు చెప్తున్నారు సార్. ఒక్కటి చాలా గొప్ప మాట స్టార్టింగ్ లోనే చెప్పారు కదా సార్. ఏంటంటే ఈ పుణ్యం ఉన్న వారికే అన్న మాట అన్నాడు ఈయన. అపారమైన పుణ్యం పండిన వారికే సాయిబాబా దర్శనం లభిస్తుంది. అది ఆ రోజు సార్. కానీ మన అదృష్టం, మన 50 మంది అదృష్టం సార్. నిజంగా మనం ప్రతిరోజు మీరు చెప్తున్నప్పుడు మన మనసు ఇక్కడే ఉంటది సార్, ఇక్కడ డైవర్టే అవ్వదు. అలాంటప్పుడు ఎన్నిసార్లు మీరు లీలలు చెప్తుంటే డైరెక్ట్ గా బాబా మన కళ్ళ ముందున్నట్టు మమ్మల్ని టికెట్ కూడా లేకుండా షిరిడీకి తీసుకెళ్లిపోతారు సార్ మీరు, ద్వారకామాయికి. మనకి ప్రతిరోజు కలుగుతుంది సార్. మనం చాలా భాగ్యవంతులు అనిపిస్తుంది సార్. మనం చూడకపోవచ్చు బాబాని వీళ్ళందరూ చూసినట్టుగా ప్రత్యక్ష కళ్ళతో, అంటే ఈ మాంసపు కన్నుతో చూడలా. కానీ మనమేం తక్కువ కాదు సార్. మనం అంతా బాగా ఊహించుకోగలుగుతామో. మీరు చెప్తుంటే కళ్ళల్లోంచి దారాలు అట్లా ఎందుకు పడుతున్నాయి అంటే, ఎస్ బాబా సచ్చరిత రూపంలో మన ఎదుటే ఉన్నాడు. మనం రోజుకి 3 సార్లు చూస్తున్నాం అనిపిస్తుంది సార్. నిజంగా నేను చాలా ఆనందపడుతున్నా సార్ ఈ విషయంలో. మట్టికి మనకేం భయం లే. ఎందుకంటే అంతటి తండ్రి రోజు వింటున్నాము, కంటున్నాము అని అనిపిస్తుంది సార్. నిజంగా ఇది మర్చిపోకండి సార్. నిజంగా బా అంటారు సార్. ఇక్కడ ఆ జిజ్ఞాస చాలా ఇంపార్టెంట్. తప్పు లేదు, గురువుని అడగాల, మనం సిగ్గుపడకూడదు, ఇట్లాంటివి అడగాల. అలా అడగకపోతే ఇంత గొప్ప లీల ఎలా బయటపడుతుంది అని హేమాడు పంత్ గారు అంటారు సార్. నిజంగా గురువుని ప్రశ్నించగలగాలి, అది వినయంతో. అంతేగాని ఈయనకి తెలుసా తెలీదా పరీక్షిద్దాము ఇట్లాంటి బ్యాడ్ దీంతో కాదు. నిజంగా నాకు తెలియదు సార్, చెప్పండి సార్ అని తెలుసుకోవటం, ఆ జిజ్ఞాస ఎంత అవసరం అని హేమాడు పంత్ గారు చెప్తున్నారు సార్. నిజంగా చాలా ఇంపార్టెంట్ సార్. నిజంగా అయితే లేకపోతే ఈయన మహిమలు ఎలా తెలుసుకుంటాం అని ఆయన చెప్తున్నాడు. అది అయితే ఆయన సామర్థ్యత ఎలా అర్థం అవుతుంది మనకి అని చెప్తున్నాడు సార్. నిజంగా సో అందుకే సార్ ఇలాగా మేమంతా ప్రశ్నలు వేసి మాకు ఎంత ఆనందంగా ఉంటుందో. మీ నోట్లోంచి వచ్చిన జవాబుకి ఎంత
₹1,00,00,000 దొరికినంత ఆనందం వేస్తుంటది సార్. ఒక క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుంటే నిజంగా ఇది వేరు సార్. ఇది ఎవరికి అర్థం కాదు. ఇంత ఆనందం ఎందుకు పొందుతున్నామంటే మన 50 మందికే అర్థం అవుతుంది నిజంగా. ఇది సార్ బాగా తెలుసుకున్నది. థ్యాంక్ యూ సార్. ఇంకొక మాట సార్, ఒక్క సెకండే. అసలు నెక్స్ట్ చాప్టర్ గురించి చెప్తున్నాడు సార్. నిజంగా ఒక రుచి చూపించాడు. కూర తినే ముందల అసలు రుచి ఎందుకంటారు కానీ ఈయనకి అలాంటి అలవాటు. ఆ బ్రహ్మజ్ఞాని గురించి ఉంది సార్. ఒక లోభి ఎంత మంచి మాట యూజ్ చేశారు సార్. లోభం అంతా నిర్మూలనంత వరకు నిస్సందేహంగా అని చెప్పేస్తున్నాడు. బ్రహ్మ ప్రాప్తి లేదు అని చెప్తున్నాడు సార్. ఎంత జాగ్రత్తగా ఉండాలి సార్ ఈ లోభం విషయంలో అనిపిస్తుంది సార్. ఏది దక్కదు, నువ్వు ఇన్ని సాధనలు చేసుకో, అభిషేకాలు చేసేసుకో, కాళ్ళు మొక్కేసుకో, శాలువులు వేసేసేయి, హారతులు తిప్పేసేయి, ఎన్నన్నా చెయ్యి, లోభం ఒక్కటి ఉందా ఈ సాధనలన్నీ జీరో అని చెప్తున్నాడు సార్. ఇది బాగా పట్టుకోవాల్సిన వాక్యం అనిపిస్తుంది సార్. నిజంగా ఏదోటి ఇచ్చేయాలి సార్. 20 కాదు, ₹10 ఏదోటి ఇవ్వటం బాగా అలవాటు చేసుకోవాలనిపించింది సార్. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం కావాలి సార్. అక్కడ బ్రహ్మ దొరకాలంటే ఇక్కడ పోవాలి మెయిన్ లోభం అని మళ్ళీ నన్ను గుర్తు చేస్తున్న చాప్టర్ సార్. నిజంగా ఇది గ్రేట్ సార్. నిజంగా 1.5 కోటి సీటు కావాలంటే మెడికల్ కాలేజెస్ లో 1.5 కోటి ప్లస్ యాన్యువల్ ఫీజులు కడితేనే ఆయన 5 ఏళ్ళు 6 ఏళ్ళు హౌస్ సర్జన్స్ తో పూర్తిగా బయటకు వచ్చి మళ్ళీ లక్షలు కోట్లు సంపాదిస్తాడు. ఇక్కడ కూడా అంతే. ఆ డబ్బు వదిలితేనే వాటి మీద ఉన్నటువంటి ప్రీతి. చాలా మంది చెప్తారు లోభం వదలడం అంటే, నేను విన్నాను కాబట్టి చెప్తున్నా, మనసులో వదిలితే చాలంట. అబ్బా, మనసులో పెళ్ళయింది అనుకో, ఏమే ఎంత విచిత్రంగా చెప్తారు చూడు. జనాలు మోసగిస్తారు. ఎందువల్లంటే వదలమంటే కోపం కదా. మనసులో ప్రీతి లేకుండా ఉంటే చాలంట. మనసులో ప్రీతి లేనప్పుడు ఇంక బీరువాల డబ్బులు ఎందుకా? సొల్లు కబుర్లతో గడిపేశారండి సాయి భక్తులు కూడా. మనసులో వ్యామోహం లేకుండా ఉండాలంట. అబ్బా, మనసులో కూడా తిన్నానులే అని భావం చేసి రాదా? ఏమి చెప్తారో ప్రసంగీకులు. చాలా కరెక్ట్ సార్. ఎందుకంటే సార్ మీరు ఇంత జ్ఞానం ఇస్తారు. ఆ జ్ఞానాన్ని ఊరికే తీసుకుంటే బాబా మెచ్చడం అనిపిస్తుంది సార్. నిజంగా ఇక్కడ ఖచ్చితంగా చెప్పారు సార్. ఇందులో మొహమాటమే లేదు సార్. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. నిజంగా ఇంత జ్ఞానం ఇస్తున్నారు మీరు. ఊరికే తీసుకుంటే మేము రుణపడిపోతాం సార్. అది మేము బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయం. నేను ఊరికనే కదమ్మా బాబా నా చేత పెట్టించిందే. మీరు నమ్మండి నమ్మకపోండి, మీ 500 ఇక్కడ ఎవరికేం తెల్లారదు. అది కూడా చెప్తున్నా. ఏదైనా సరే వదిలితేనే వస్తుంది, ఉండగురుతుంది. బాబా దయ వల్ల అది అర్థం చేయించాడు కాబట్టి మళ్ళీ వ్యాపారంలోకి జొరబడ్డా. అవకాశాలు ఉన్నా కూడా ఉద్యోగంలోకి జొరబడ్డా. జై సాయి, మీరు ఈ 15వ అధ్యాయంలో చోల్తల్లి చెప్పారు, బల్లి చెప్పారు. ఈ ఎంత అర్థం చేసుకున్న తర్వాత మనం శక్తిని తగినట్టుగా దానం చేయాలి. రెండవది, ఆయన బాబా గురించి ఎంత తెలుసుకున్నానంటే, నేను బాబా తేడా లేదు. ఈ యొక్క అంటే నాకు వివరం పూర్తిగా రాదు. ఈ యొక్క ప్రపంచ త్రిలోకాలలో ఉండేది నేనే అని చెప్పి ఆయన చెప్పడం అనేది అంత బాగా అర్థం చేసుకున్నాడు ఆయన. సాయిబాబా గురించి, తత్వం గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి. జై సాయి. వస్తాం ఇంకా ఎంత 13, 14, 15కు వస్తాం. అప్పుడు దాన్ని సవివరంగా మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు की జై. సమస్త జీవకోటి బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు సత్యం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాపం బాధపడుతూ ఏడుస్తూ మన శిరీష ఫోన్ చేసి చెప్పింది, ఈరోజు వాళ్ళ పాపకి మేజర్ ఆపరేషన్ ఇన్ హైదరాబాద్. అన్నా మీరందరూ మన వాళ్ళందరూ ప్రార్థించమని చెప్పండి, ఆ అమ్మాయికి హాయిగా మళ్ళీ ఆనందంగా నవ్వుతూ బయట రావాలి అని చెప్పడం జరిగింది. మనం కూడా బాబాకి గాఢంగా విన్నవించుకున్నాం. కొన్నిసార్లు భయం వేస్తుందండి వీళ్ళు చెప్పడం, వాళ్ళకి మన ప్రార్థన మీద అంత నమ్మకం ఏమో అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ జరుగుతూ ఉన్నాయి భగవంతుడి దయ వల్ల. కాబట్టి ఆ అమ్మాయి ఆ మేజర్ ఆపరేషన్ పూర్తి చేసుకొని ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఆనందంగా బయట రావాలని ఆ దేవాది దేవుని మన 30 మంది గాఢంగా ఒక్క నిమిషం పాటు ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా అన్ని పనులు పక్కన పెట్టి మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకున్నాం. ఆ అమ్మాయి చేసిన సేవని మనసులో పెట్టుకో. నీకు తెలియదని కాదు, మా ఆత్మలు కొంచెం మేము అడుగుతున్నాం. ఆ అమ్మాయి పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటిదాకా నువ్వు ఒప్పు చేయలేదు, ఇక్కడ నుండి కూడా ఒప్పు చేయవని ప్రార్థన చేస్తున్నావు తండ్రి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ అమ్మాయి ఆపరేషన్ థియేటర్ నుంచి హాయిగా నవ్వుతూ ఆపరేషన్ సక్సెస్ అయ్యి బయట రావాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ రోజు కూడా సహాయం చేశాడు భగవంతుడా. ఉద్యోగం వాళ్ళు ఇక్కడ వదిలేసి వాళ్ళ ఆయన ఇంకా ఏదో అని చెప్పని వైజాగ్ వెళ్ళారు. కానీ వాళ్ళు అక్కడ తీసేశారో ఏమో మొత్తం మీద తెలియదు. మళ్ళీ ఇదే ప్లేస్ లోకి వచ్చి చేరాడు. అప్పుడు కూడా బాబా వాడికి సహాయం చేశాడు. ప్రతి వారం ఆ అమ్మాయి అన్నదానం అని చెప్పంగానే ఎవ్వరికి నేరుగా కొట్టేస్తుంది. ప్రతి వారం 300 అన్నదానం ఇస్తుంది. ఆ సేవని భగవంతుడు మర్చిపోవాలి, రుణపడ్డాడు, తీర్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి భగవంతుడి పేరుతో పంచుతాను అని 3000 రూపాయలు తప్పించి బాబా ఆ తల్లికి నీ మీద ఉన్నటువంటి ప్రేమ, విశ్వాసం, ఆ బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ మనకైనా బిడ్డ కదండి, మనకైనా ప్లీజ్ ఆ అమ్మాయికి ఈ రోజు కన్నా సహాయం చేసి నీ తోడ్పాటును అందించి నీ మీద మేమందరం పెట్టుకున్నటువంటి విశ్వాసం మాకు ఇంకా అధికమయ్యేటట్టు చేయమని ప్రార్థిస్తూ మనం ఈరోజు సత్సంగం. అదే ఆ పాట చరణం గుర్తుకొస్తుంది. దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు, ఆకలికి అన్నము, వేదనకు ఔషధము, పరమాత్మ
ముని సన్నిధికి రావే ఓ మనసా. ఏదో అర్థం కాదు చిన్నప్పుడు ఏదో మాట అనుకున్నాం, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. వేదనకి ఔషధం పరమాత్ముడు. కాబట్టి మా అందరి ప్రార్థన ఆలకించమని ఆ సాయి దేవుణ్ణి మరీ మరీ ప్రార్థన చేస్తూ ఈరోజు మన 13వ అధ్యాయం అన్నా. అమ్మా అట్లాగే మా బావగారు అన్న మీరు సత్సంగం కూడా చేశారు పెద్దిల్లు వచ్చి ఒకసారి. ఆయనకి కూడా బాగాలేదన్నా, చెన్నైలో అడ్మిట్ చేసి ఉన్నారు. ఆయనకి కూడా కొంచెం ప్రార్థన చేయండి అన్నారు. వయసైన ఆయన ప్రార్థన చేయండి అన్న. రాజేశ్వరమ్మ గారి బావగారు మన ఇంట్లో కూడా సత్సంగం జరిగింది. ఆమె కూడా సత్సంగాలకు వస్తుంటారా? వస్తుందన్న అప్పుడప్పుడు. పాపం నెలకు కూడా డబ్బులు పంపిస్తుంటారన్న, లక్ష్మి దగ్గరికి ఇస్తుంటారు వాళ్ళు. నన్ను వయసైన ఆయన ఆయనకు వచ్చింది వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి మేలు చేయాలని, ఆరోగ్యం కుదుట 10 మంది ఆనందంగా శ్రీగాజంలోకి రావాలని మొక్కుకోమని చెప్పమ్మా. ఒక 100 మందికి భోజనాలు పెడతామని మొక్కుకోమని చెప్పండి. సరే అన్న, నేను చెప్తాన్నా. అన్నదాన చరిత్రలో కూడా అదే ఉంది. అవునన్నా, అవునన్నా. అన్నదాన మహిమ పుస్తకం ఉంది కదా, దాంట్లో ఉంది కాంచానం కర్మ విమోచనం. అవును, అవును. డాక్టర్లకి పెట్టేది ఎట్లా పెడతాం, అది వేరే సంగతి. అవును. కానీ ఇక్కడ వాళ్ళ ఆత్మని తృప్తి పరుస్తాం మనం ఇక్కడ. అవునన్నా. నాకు ఈ 25 ఏళ్ళు తెలియలేదండి, నిజంగా మీతో చెప్తున్నాను. అజ్ఞానంలో బ్రతికాను, నాకు చెయ్యలే భగవంతుడు. ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకి వచ్చామో అప్పుడు తెలియజేస్తున్నాడు. అదే అప్పుడు తెలియజేస్తుంది. ఆ పుస్తకంలో కూడా అదే ఉంది. ఒక ఆయన ప్రార్థిస్తాడు భగవంతుడు. అంతేకాదు ఒక ఆమె కూడా కోరుకుంటుంది 1000 మందికి బ్రాహ్మణులకి భోజనం పెడతాను గురు చరిత్రలో. ఇప్పటిది కాదు ఇది, కానీ దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ ఆ పట్టుకునే అవకాశం మనకు మాత్రమే వచ్చింది. అది భగవంతుడి కరుణ. తప్పకుండా అన్న, తప్పకుండా అన్న. ఖచ్చితంగా ఉందో చెప్పండి. చెప్తానన్నా. శక్తి కొద్ది ఎన్నో లక్షలు తగలేస్తారు అక్కడైతే. అవును, అవునన్న, అట్లే అవుతుందన్న. తెలుసు, అపోలో అంటే ఇంకా ఎక్కడో పెద్ద హాస్పిటల్ అంటే ఇంకా దాని ఖర్చే అలాదు. అవును, అవును. ఒక 100-200 మందికి భోజనం పెడతామనండి. పక్కలో సాయంకాలానికి, ఈరోజు సాయంకాలానికి ఏం లేదు కూడా డిశ్చార్జ్ అంటారు డాక్టర్. అలాగే ఈరోజు ఆ అమ్మాయి వసుంధర వాళ్ళ మేనత్త కొడుకుకి బాగలేదంట, హాస్పిటల్ చేస్తున్నారు. స్టంట్ చేస్తారంటే ఇమీడియట్ గా. ఆ అబ్బాయి కూడా, అమ్మాయి ఈరోజు అన్నదానానికి డబ్బులు పంపించారు 4000. భగవంతుడు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు ఆశ్చర్యం. నాకు ఆశ్చర్యం. డబ్బులు అయిపోతా ఉన్నాయి, ఏం జమలు రాలా. నిన్న 12,000 అయిపోయింది. అదే మా టిఫిన్ మేము పెట్టుకొని కారుకి బాడుగు లేకుండా పోతే పాపం నాగయ్య గారే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. పాపం ఎండకి నిన్న
ఉంటుంది కారు. ఇప్పటిదాకా ఏదని మోసాను, అంటే ఇప్పటిదాకా ఏదో బంధువుల్ని అది ఇది మోసాను. అబ్బా, ఈ రోజు వానరాలకి పెట్టేదానికి నన్ను వాడుతున్నాడు మా యజమాని, నా జన్మ ధన్యమని ఆ కారుగా ఉన్నటువంటి ఆత్మ సంతోషిస్తుంది. సూపర్ 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 అన్న, సూపర్ అన్న. నీకు భగవంతుడు స్తంభంలో నుంచే బయటకు వచ్చాడు. అది జీవితాన్ని సార్థకం చేసుకోవాలి, మన కారును కూడా సార్థకం చేయాలి. నీకు నిజంగా ప్రేమ ఉంది, కారుకు థ్యాంక్స్ చెప్పాలి, ఎవరు చెప్పడం లే. అది నిన్ను సేఫ్ గా తీసుకెళ్తుంది. మాకు కరోనా వచ్చినప్పుడు అంబులెన్స్ సేఫ్ గా తీసుకెళ్ళింది. థ్యాంక్స్ అంబులెన్స్ కాదండి, ఒక మాట. దానికేం పెట్టుబడి పెట్టబడలే, పైసా ఖర్చు లేదు. పని ఇప్పుడు 100 మందికి పెట్టినా అంటే మామిడి పళ్ళు వేసుకోపోయినా, సపోటా పళ్ళు వేసుకోపోయినా అది నీకే. ఏది ఉంచుకోడు భగవంతుడు. వాడి ప్రేమ అంటే ఉంచుకునే మనస్తత్వం కాదు భగవంతుడిది, నచ్చే మనస్తత్వమే. 1కి 10 ఇచ్చే మనస్తత్వం భగవంతుడిది. సద్గతిని ప్రసాదించే మనస్తత్వం, ఉత్తమ గతిని ప్రసాదించే మనస్తత్వం. దాచుకోవడమే తెలియని మనస్తత్వం. ఎంత దూరం ఆలోచించాలంటే భగవంతుడు నేను పెళ్లి చేసుకుంటే, నాకు బిడ్డలు పుడితే వ్యామోహం అంటే వెళ్ళిపోతేమో ఈ దక్షిణ రూపకంగా వచ్చిన డబ్బంతా కూడా నేను నా కుటుంబానికి వాడేస్తేమోనని పెళ్లి కూడా చేసుకోకుండా వచ్చానండి భగవంతుడు. దట్ ఈస్ ది లవ్ ఆఫ్ ది గాడ్, ఎస్పెషల్లీ సాయితం. ఈ భావన చేసేదానికి ఖర్చు లేదుగా, అర్థం కదా. నిజం, నాకు కూడా ఈ డబ్బులంతా నేను ఇప్పుడు 500 ఇస్తుంటది, నేను అదే నా బిడ్డలు చదువుకుంటే దానికి ఖర్చు పెడతాను అని అప్పుడంతా ఈ బుద్ధి రానియకుండా వాళ్ళని ఉన్నత స్థితిలో ఉంచి ఇల్లు వాకిలు ఏర్పాటు చేసి బిడ్డలు పుట్టించి వాళ్ళే ఒకరికి పెట్టే స్థితిలో ఏర్పాటు చేసి ఇప్పుడు 500 అడుగులా తీసుకోరా అని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు నేనే వాడుకో. చూసారా ఎంత ప్రేమ భగవంతుడికి. ఇవన్నీ నువ్వు ఆలోచిస్తే అర్థం, ఆలోచించకపోతే ఏమీ అర్థం కాదు. ఎందువల్లంటే నువ్వు నీ మనసుని భగవంతుడి వైపు తిప్పాలి. ప్రతి భావముతో నా వైపు మళ్ళిస్తే మళ్ళీ ఇస్తాడు. ప్రేమగా సంకల వేసుకుని బిడ్డని తిన్నా అంటే 1కి 4 సార్లు అంటే నోరు తెలుస్తాడు. వస్తున్నామయ్యా మా కుసుమా అంకుల్ వెళ్తున్నా. ఇంటి ఆయన వచ్చాడు, వెళ్తున్నాను, పోతున్నాను. ఫోన్ చేస్తా ఉంటాడు. వచ్చాడా? ఆ పాతది ఇవ్వాల్సింటే ఇచ్చేసి. కడుపు నిండా ఇడ్లీ సాంబార్. మధ్యాహ్నం 4:30, 9, ఒక 12 కేజీలు బియ్యం. సాయంకాలం ఇంకా నిర్ణయం తీసుకోవాలి. ఈరోజంతా మీ ప్రార్థనలు ఫలించాలని కష్టమైనా నష్టమైనా ప్రయత్నం చేస్తుంది. భగవంతుడు ఇచ్చిన అవకాశంగా మేము భావిస్తూ చేసేవాడు. అదే చెప్తాడు ఇక్కడ, దయాఘనులైన సాయి సమర్థులు భక్తుల శ్రేయస్సు కోసం. సచ్చరిత్ర అంతా కూడా భక్తుల సద్గతి కోసం. శ్రేయస్సు అంటేనే సద్గతి, ఉన్నతి గతి అని అర్థం. అర్థం కాని పదం కాదు అది. శ్రేయస్సు అంటే అది నీకు ఉత్తరోత్తర ఉపయోగపడేదాన్ని శ్రేయస్సు అంటారు. ఇప్పుడు ఉపయోగపడేదాన్ని సుఖము అంటారు. అర్థమైందా?
ఇడ్లీలు వేరే వాడికి పెడితే అది శ్రేయస్. చూసారా, మన ఇంట్లో కుండలో నీళ్లు ఉంటే నీళ్లు, అదే దేవుడి దగ్గర ఉంటే తీర్థం. అర్థం కదా? అదే మన ఇంట్లో ఉంటే, మన వంటింట్లో అన్నం ఉంటే అన్నం, అదే దేవుడి దగ్గరికి పెడితే ప్రసాదం. మనమే అనుభవిస్తే మనకు సుఖం, ఇతరులు అనుభవిస్తే నీకు శ్రేయస్. కారుంది, కారు ఇచ్చావు ఒక రోజు ఎవరికైనా సాయి బంధువులకి, అది నీకు శ్రేయస్సు. అడిగారనుకో, అయ్యా ఇట్లా మేము నరసింహకొండకు పోతున్నాము, కారు ఏమన్నా ఇవ్వగలము అని అడిగారనుకో, అది నీకు శ్రేయస్సు. ఇప్పుడు నువ్వు కారు ఇస్తే రేపు నీకు భగవంతుడు హెలికాప్టర్ విమానం ఇస్తాడు. లేకుంటే రామచంద్రునికి వీళ్ళకందరికీ ఎట్టొచ్చాయి, నీకు రాలేదు. అర్థం కాదా? అల్లు అర్జున్కి, ప్రభాస్ కి హెలికాప్టర్లు విమానాలు ఎట్టొచ్చాయి? వాళ్ళు అప్పుడు కార్లు ఇచ్చారు, ఇప్పుడు హెలికాప్టర్లు ఇచ్చాడు, విమానాలు ఇచ్చాడు. నేను సైకిల్ కూడా ఇవ్వాలి, భగవంతుడు నాకు ఏమి చేయమని. కాబట్టి నా పేరుతో స్కూటర్ లేదు, సైకిల్ లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎఫ్డీలు లేవు. ఎంత దురదృష్టవంతుడు ఆయన. అయినా కూడా భగవంతుడిని పట్టుకున్నాడు కాబట్టి అదృష్టవంతుడు. మా దీపావళి వంటి ఈ జన్మ ఏందే, ఈ ఎఫ్డీలు లేవు, ఇల్లు లేదు, పూరి గుడిసా లేదు, ఆఖరాకి గవర్నమెంట్ రాసిచ్చిన ఇల్లు కూడా దక్కలేదండి, పెన్షన్ లేదు. బట్ ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ దాన్ యూ. నీకన్నా నేను చాలా హ్యాపీగా ఉన్నా. బికాస్ ఆఫ్ ది ఓన్లీ గాడ్, బికాస్ ఆఫ్ ది ఓన్లీ గాడ్. కాబట్టి మీకున్నటువంటి రవాణా వస్తువులు కూడా ఉపయోగించండి, మీ శ్రేయస్సును సంపాదించుకో. అర్థమైందా? అది అర్థమైనా ఒకటే, కాకపోయినా ఒకటే, సత్యం మాత్రం. కాబట్టి స్వరూపమ్మ వాళ్ళ అల్లుడోళ్ళకి ఏదో కావాలన్న కూడా బండి లేదు, ఇక్కడ ఇచ్చాను. మీ అందరి ముందే చెప్తున్నా, రేపు మళ్ళీ చేసుకోపోతాను నా పోయి. వాళ్ళ పెద్ద కూతురు, చిన్న కూతురు, మనవడు, అమ్మమ్మ నాకు ఇప్పుడు బండి వచ్చు, అక్కడ ఎందుకు బండి వేస్ట్గా పంపించేమని అంటదేమో. ముందర చెప్తున్నా, ఇవ్వదు. ఏంది 50 పెట్టి లేకుంటే ఉపయోగించప్పా. నువ్వు అన్నది ఉపయోగించుకుంటున్నావు కదా ప్రకృతిని. ఏం లేదు సార్, పరోపకారార్థం మీకు అసలు ఈ సత్యం తెలుసుకునేటప్పుడు మనం చచ్చిపోతాం సార్. ఈ సత్యం తెలుసుకునేటప్పటికి ప్రకృతి ఏం చేస్తుంది? దానికనే ప్రకృతిని దైవముగా ఆరాధించారు మన వాళ్ళు. ప్రకృతి ఏం చేస్తుందో ఋషులు గమనించి మనకు అదే చేశారు. నువ్వు ప్రకృతిని గమనించకుండా ఎప్పుడైతే వచ్చేసావో నీకు ఆ బుద్ధి నశించి, నీకంటే నీకని కాదండి మనుషులకి. ప్రకృతి ఏం చేస్తుందో అదే చెయ్యి. ఇంటికాడు చెప్తావా, చూడరా మీ అన్న ఎట్లా చదువుకుంటున్నాడా, మీ తమ్ముడు చదువుకుంటున్నాడు కదా, నీకు బుద్ధిలా అని పిల్లవాళ్ళని అంటామా. మరి ఇక్కడ సూర్యుడు ఏం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? నేల తల్లి ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? వాయువు ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? నీరేం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? అగ్ని ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? చెట్లు ఏం చేస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు? కొండలు ఏం చేస్తున్నాయి, నదులు ఏం చేస్తున్నాయి, సముద్రాలు ఏం చేస్తున్నాయి, మరి నువ్వేం చేస్తున్నావు?
సోఫా ఏం చేస్తుంది, నువ్వు పడుకునే మంచం ఏం చేస్తుంది, నువ్వు వండుకునే పాత్రలు నీకేం చేస్తున్నాయి? వాటిని కాల్చుకొని నీకు అన్నాన్ని ఇస్తున్నాయి. మరి నువ్వు ఇది ప్రకృతి పరిశీలన. చీపురు కట్ట ఏం చేస్తుంది? అదే శాస్త్రం చెప్పింది. నువ్వేదో పెద్ద అనుకుంటావు, నేను నీ మసీదులో ఊడ్చే చీపురు కట్టగా ఉంటాను అన్నాడు. అంటే ఏమని అర్థం? ఒకరికి సహాయపడతాను అని అర్థం కూడా. అర్థం పడ్డాడు కూడా. సంకీర్తన ఇప్పుడే ఆమె చదివింది, భక్తుల ప్రార్థనతో సంకీర్తన చేసేవాడు. నేను చేస్తున్నా ఎగురుకుంటూ పోలా. దానికనే అడిగిన వాడికే చెప్పాలి. దానికనే సత్సంగాలు పెట్టుకునే వాళ్ళు కూడా, అమ్మా ఇంకా ఎన్ని మాట్లాడితే కుదరదని గమ్మునుండ నోరు మూసుకొని. సత్సంగం ఉంటుంది, బాబా గురించి మాటలు ఉంటాయి, శ్రద్ధ ఉంటే రా, లేకుంటే నీ ఇంట్లో బజ్జం అని చెప్పాలి నువ్వు సత్సంగానికి పిలిచే వాళ్ళని కూడా. దేవుడి గురించి మాటలు ఉంటాయి, ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటేనే మా ఇంటికి సాయంకాలం 6 గంటలకు 5 గంటలకు 3 గంటలకు రా, లేకుంటే నీ ఇంట్లో హాయిగా గవలాట ఆడుకోమని చెప్పాలి. అది క్లారిటీ ఉండాలా. కాబట్టి నువ్వు ఎవరెవరో పిలుస్తావు, వాడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందువల్ల వాళ్ళకి శ్రద్ధ లేదు, వాళ్ళకి తెలియదు. అవేకం చేయి, మెలుకొల్పుకోవాలని. అమ్మా నువ్వు ప్రశ్నలు కూడా అడగొచ్చు కదా దేవుడి గురించి అని చెప్పు. అది గొప్ప సేవ, అన్నిటికన్నా గొప్ప సేవ. అర్థమైందా? లేకుంటే వాళ్ళు డిస్టర్బ్ చేస్తా కూర్చుంటారు. అమ్మా ముందర చెప్పాలి, ఇక్కడ మాట్లాడకూడదు, సెల్ ఫోను తెచ్చినా కూడా సైలెంట్ లో పెట్టుకోవాలా. ఏదే ఆ నియమాలే. తిరుపతి వెంకటేశ్వర స్వామి చూసేదానికి నియమాలు, పంచాయతీలు పెట్టుకోపోవాలి. దానికి పోవాలంటే చెట్టుకి పైన కొట్టేసుకొని పోవాలా, స్కూల్కి పోవాలంటే డ్రెస్ వేసుకొని పోవాలా. అర్థం కదా? హాస్పిటల్ ఆపరేషన్ తీసుకోపోవాలంటే నీ ఒంటి మీద గుడ్డ తీసేసి ఆ రక్తం కనబడకుండా ఉండేదానికి పచ్చగుడ్డ తొడవుతారు నీకు. అన్నిటికీ రూల్స్ ఉన్నాయి. సత్సంగానికేనా లేదా? అంత చీపా సత్సంగం అంటే? కాబట్టే ఏదో కొద్ది మంది తప్ప ఈ సత్సంగం నిస్సంగత్వానికి దారి తీయడం. ఎందువల్ల? దాని మీద శ్రద్ధ లేని కారణంగా. ఇంకేం అదే అది నమ్మతావా? వీడే నా భర్త, ఈమె నా భార్య, నా బ్రతుకు ఈ అంగడితోనే, ఈ ఉద్యోగంతోనే ఎంత నమ్మావో, నా శ్రేయస్సు కూడా సచ్చరిత్రతోనే, నా బ్రతుకును పండించుకోవడం కూడా సచ్చరిత్ర ద్వారానే, నాకు ఉత్తమ జన్మ వచ్చేది కూడా సచ్చరిత్రలో చెప్పినటువంటి మాటలను ఆచరించడము ద్వారానే అని నమ్మావా? నీ మనసును పరిశీలించు, దాని మీద దృష్టి నిలుపు. అప్పుడే నీకు అర్థమవుతుంది సచ్చరిత్ర. లేదంటే దానికనే అంటాడు, నాకు పూజా సామగ్రి గాని, అష్టోపచార షోడశోపచార పూజలు గాని అవసరం లేదు. అపరిమితమైనటువంటి విశ్వాసం, అపరిమితమైనటువంటి ప్రేమ, అపరిమితమైనటువంటి భక్తి, అపరిమితమైనటువంటి మమత
చెప్పింది కూడా ఇదేనా? ఏంటి బాబా మేము ఇటువంటి ఈ చర్యలకు పాల్పడుతూ ఉన్నాం? ఏంటి నా మనసు ఎట్లా ఉంది? మాకెవరు చెప్పలేదు బాబా. ఏదో ఇంత పెద్ద పట్టి ఇచ్చారు బాబా, కర్మంత్రాల కింద పట్టి, పెళ్లి కింద పట్టి, సావు కింద పట్టి, భగవంతుడి దేవుడు పుట్టినరోజుకి పోవడం లేదు కాబట్టి ఇంత పెద్ద పట్టి లేదు. అర్థం కదా? నవగ్రహ పూజ చేయాలంటే ఇంత పెద్ద పట్టి, అంతవరకు మేలు. ఒంటికి దొడ్డికి పోవాలన్నా కూడా ఇంత పెద్ద పట్టి లేదు. అర్థమైందా? తప్పు పట్టడం కాదు. నువ్వేంటి బాబా నాకేం వద్దంటున్నావా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కావాలంటున్నావు? ప్రేమ. నీ బిడ్డ మీద చూపిస్తావుగా. నన్ను సపరేట్ గా చూపించలేదు రమేష్. ఆయన నాకు చెప్పాడండి, నువ్వు సపరేట్ గా నా మళ్ళీ ప్రేమను పుట్టించుకొని చేయబడ్డా, నువ్వు నీ మనవుడి పట్ల చూపిస్తున్నా. దాంట్లో కొంత ఆ విధంగా అయినా చాలురా, అంతకన్నా ఎక్కువ మళ్ళీ నాకు. ఏమి దేవుడు అయ్యా, అసలు దేవుడు కూడా ఈయన అర్థం చేసుకోలేడేమో, భగవంతుడు కూడా. ఇదేంటి ఈయనేంటి ఇంత మాట్లాడుతున్నాడు? కృతయుగంలో లేవు ఇవన్నీ. మళ్ళీ మనల్ని కృతయుగానికి తీసుకోబోతున్నాడు ఆయన. అర్థం కదా? థ్యాంక్ యూ బాబా, లవ్ యూ లవ్ యూ లవ్ యూ. కృతయుగంగా వాళ్ళు భగవంతుడిని ప్రేమించి అన్ని పనులు మానేసి ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఆయన. నువ్వు కూడా అట్లా చేయి, నీ ఇంట్లో నీకు అన్ని పంపిస్తానంటు. నా భక్తులు ఇంట అన్న వస్త్రములు తోడుండదు అన్నాడు. వచ్చే ఏంది బాబా ఇంత ప్రేమ నీకు? దానికనే చోల్కని పెట్టాడు. వాటికి డబ్బులు లేవు, వాడు మొక్కుకున్నాడు. ఇంకో మొక్కుకొని ఉండొచ్చు. బాబా నేను అంత దూరం రాలేనయ్యా, ఎక్కడా ఏదన్నా పట్టిక బెల్లం వేస్తానయ్యా అని ఉన్నా కూడా చేస్తుండేవాడు. కానీ వాడి కృతజ్ఞత చూశాడు. ఎంత మేలు చేసినటువంటి నేను ఒక్కసారి చూడబడ్డా. చూసారా డోల్కర్ హృదయ ఆవిష్కరణ సచ్చరిత్ర. థ్యాంక్ యూ బాబు. అసలు నీకు శత్రువులు నిన్ను గురించి పట్టించుకోనటువంటి బంధువులకే పేరు పేరున ఇంటికి పోయి కాపిస్తున్నావే. పెళ్లికో ఇంకొక దానికో ఇంకొక దానికో ఆలోచిస్తున్నా. ఓ నాన్న ఆలోచిస్తాం. అది కృతజ్ఞత కావాలన్నదా? 2 సార్లు 2 చేతులు, ఒక తల ఉన్నాయి. నీకు 3 ఉన్నాయి లేదా? తల ఉంది కానీ లోపల పొరవలేదు. నాకు ఇంకేం వద్దు బాబా. నాకు నిజంగా ఉద్యోగం స్థిరపడితే నీ దగ్గరికి వస్తాను, నీ పాదాల దగ్గరికి వస్తాను. ఆ పాదాలు చూడాలి, నన్ను అనుగ్రహించిన పాదాలయ్యాయి. మా ఇంట్లో వాళ్ళ నలుగురి నోటికి 3 పూట్ల ముద్దను అందించినటువంటి పాదాలయ్యాయి. చూడాలి బాబా. సర్కస్ చూస్తున్నాం, సినిమాలు చూస్తున్నాం, ఎగ్జిబిషన్లు చూస్తున్నాం. ఇంతటి జ్ఞానాన్ని ఇస్తున్నావే, నీ వైపు ఒకసారి దృష్టిని సాధించవద్దు? నీ దగ్గర వచ్చి 10 రోజులు 4 రోజులు సేద తీరవద్దు? నేను అమ్మఒడిలో పొరలాడుతావుగా, అలాగే షిరిడికి పోయి 4 రోజులు హాయిగా ఆనందంగా సంతోషంగా ఆయన చూస్తూ పొరలాడొద్దు? అబ్బా నా భగవంతుడు ఉండబట్టి కదా, నా తండ్రి ఉండబట్టి కదా ఇటువంటి కుగ్రామానికి ఎంతటి వైభవం వచ్చింది. ప్రపంచం నలుదిక్కుల నుండి వస్తూ ఉన్నారు షిరిడీకి అని. ఆయన ప్రేమని, ఆయన లీలల్ని, ఆయన చర్యలని ఏమీ చెయ్యకపోతే ఎందుకు వస్తారు అంతమంది? భగవంతుడా ఇటువంటి వాడివి చిక్కావా అంటే నా పాపాలు తొలగిపోయాయా? పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికన్నా కూడా నేను పుణ్యాత్ముడా, నన్ను దగ్గరికి తీసుకున్నావా? ఈ పుణ్యం ఇంకా మరింత పెరిగేటట్టు నన్ను అనుగ్రహిస్తూ తండ్రి. నువ్వు
వాళ్ళలో నేను ప్రయాణం చేసేదానికి నా మనసును సిద్ధం చేయ తండ్రి, నా లోభత్వాన్ని వదలగొట్టు తండ్రి, నాలో దయాగుణాన్ని రగుల్కొల్పు తండ్రి, నాలో ప్రేమ పరిమళాలను పూజించు తండ్రి, అరిషడ్ వర్గాలను తొలగించు తండ్రి. ఇంకేమొద్దయ్యా, ఆ సమత్వపు భావనని నాలో రగుల్కొల్పు బాబా. ఇదేనయ్యా నేను కోరుకునే. నువ్వే చెప్పావు నా దయాగుణాన్ని గ్రహించమని. అదొక్కటి ఇవ్వబోయా చాలు నాకు. అంటే ఆ దయాగుణం ఇవ్వబోయా చాలు నాకు, ఇంకేం వద్దాయి. అదే మన దగ్గర నుండి వెళ్ళవలసిన ప్రార్థన. సో ఇప్పుడు వారి ప్రేమ వచనాలను స్మరించుకుంటే మనసుకి ఒకటి. ఆయన మాటలు, ఆయన ప్రేమపూరితమైనటువంటి మాటలు, చర్యలు, చేష్టలు ఇవన్నీ తలుచుకుంటే ఏమన్నాడు, మనసుకి ఉపశమనం కలుగుతుంది. నన్నే చూస్తున్నావా తండ్రి, నా పిల్లని చూడడం లేదు కదా, నా కొడుకు చూడడం లేదు కదా, నన్ను కన్నటువంటి మా అమ్మా నాన్నలు కూడా నన్ను చూడడం లేదు కదా, నువ్వు నన్ను చూస్తున్నావు, నువ్వు నన్ను జాగ్రత్తగా గమనిస్తున్నావా, ప్రతి చర్యని గమనిస్తున్నావా. ఎంత నీ ప్రేమ, అనుక్షణము నన్ను చూస్తున్నావా, మేము ఎక్కడున్నా చూస్తున్నావు, ఏం చేస్తున్నా చూస్తున్నావు. తండ్రి 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 నీలాగా కనిపెట్టుకుని మమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి వాడు ఎవడయ్యా ఈ ప్రపంచం, నువ్వు తప్ప. ఆయన ప్రేమపూరితమైనటువంటి వచనములను గుర్తుకు చేసుకుంటే మనకు ఇలాంటి దయాళువు శరణాగతులను సంరక్షించే సాయి సకులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గ్రహించారు. వాళ్ళ సేవను గ్రహిస్తాడు ముందర. అర్థమైందా? అది నోటి మాట కానీ చేత కానీ. ఇప్పుడు చూడ అమ్మాయి ఆపరేషన్ దగ్గరికి తీసుకెళ్ళారు, అంతే 3,000 ఇచ్చేసారు. కొంతమంది పని అయితే ఇస్తారు, కొంతమంది పని అయితే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి అంటే ఇవ్వాల, ఇచ్చేసి. చూడండి, అందరూ సత్సంగాలు వినేవాళ్లే, కానీ గ్రహించిన వాళ్ళు ఆ అమ్మాయి. అర్థమైందా? నమ్మకం బాగా ఉండాలే. ఇదిగో ఈ 3,000కి ఎంతమందికి వస్తుందో అంతమందికి పెట్టేసి పంపించేసి చెప్తూ ఉంది ప్రార్థించండి. అది భక్తుల్లో తేడా చూడొచ్చు. అది నమ్మకం. ఏంటే నమ్మకం అంటే కండిషన్ పెట్టలా బాబా, జస్ట్ ప్రే. ఏం చేయమన్నది దానికన్నా ఇప్పుడు 2,000 అయిపోయింది. 2,000 అయిపోయింది. మధ్యాహ్నం 1,000 ఖర్చు పెట్టారు. మళ్ళీ సాయంకాలం వస్తుందిరా ఇస్తే డబ్బులు ఖర్చు పెట్టారు. ఉండకూడదు మన దగ్గర. దానికనే నిన్న వీళ్ళు లేకపోయినా చేసేదానికి 50 సంగతి ఆర్డర్ రామారావు వేసుకొని పోయారు. అడిగడిగి తిన్నారండి పాపం. మనకి ఇచ్చిన అమ్మాయి కూడా చాలా మంచి అన్న, ఎక్కువే వేస్తుందన్న మీకు అన్న. వేరే మనసు ఉంటే మార్గం ఉంటుంది. మన మంచి మనసు అంటే వాళ్ళలో కూడా ఈ ఆత్మ వాళ్ళను కూడా ప్రేరేపిస్తుంది. అర్థం కదా? నిన్న మామిడిపండు నుంచి వచ్చిన ఆయన, అయ్యా నేను కూడా ఏదైనా సహాయపడతానయ్యా, నాకు కూడా పుణ్యం కదా. ఆశ్చర్యపోయా. అంటే ఆశ్చర్యపోయా. అంతకు ముందర కొంటున్న ఆయన ఇస్తున్నా కూడా అసలు పట్టించుకోరు. సార్ నాకు కూడా ఒక బాక్స్ చేసుకుంటారని చెప్పాల. అది తేడా. భక్తుల్లో కూడా, మనుషుల్లో కూడా తేడా.
బిట్వీన్. అది గమనించగలిగినప్పుడే నువ్వు ఒక మెట్టు ఎదగతావు. అది నేను గమనించాను కాబట్టి మీతో చెప్తాను. చాలా మంది కళ్ళుండి గుడ్డి వాళ్ళు అయ్యారంటారు. ఏమాత్రం పంతు ఇదే, కళ్ళుండి గుడ్డి వాళ్ళు అయ్యారంటారు. అదే గురిగింజకి తన కిందుండే నలుపు తెలియదు. ఈ రోజు నాకు 1,50,000 జీతం వస్తుందంటే ఏంది కారణం? అదే మీ ఇంట్లో పనిచేస్తే 10 మనిషికి 2,000, 3,000 ఇస్తున్నాం. ఏంటి కారణం? ఆమె 5 నెలల్లో చేసుకున్నపోతే పాపం 10,000 వస్తుంది. అంటూ కావడమే పని 5 నెలల్లో. నువ్వు ఎప్పుడు నీ ఇంట్లో ఉండి అంటూ కూడా రావడం లేదు. అయినా కూడా నీకు 1,00,000 వస్తుంది. నేను చెప్పేది ఇవ్వమని నేను చెప్పడంలే, గమనించమని చెప్తున్నా. అదే జిజ్ఞాస. ఏంటే ఆ జిజ్ఞాస నిన్ను ముముక్షువుగా మారుస్తుంది. ఎవరు చెప్పడం లేదండి, వాళ్ళకి ఎందుకు జిజ్ఞాస వేస్తుంది, ముముక్షువుగా మారుస్తుందని. ఎప్పుడు నువ్వు ఆలోచించగలిగితే, లేకుంటే లేదు. మా నాయన సంపాదన ఎంత, నా సంపాదన ఎంత అని బిడ్డలు కూడా ఆలోచించగలరు. ఆలోచించేటట్టు చెయ్యాలి నువ్వు. పిల్లకాయలకి చెప్పగలగాలి నువ్వు. అప్పుడే వాళ్ళలో మార్పు వస్తుంది. ఏదైనా సరే సొంత ముదిరి ఊసలు వెళ్ళి అవుతుందంట. జిజ్ఞాసుగా ఉన్నటువంటి వాడు ముముక్షువుగా తయారు. ఇంకేముంది? జన్మరాహిత్యమే. నీకు అర్థం కావడం లేదు నాన్న. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు. అబ్బా, ఈ ముసలి వయసులో ఆ నొప్పులు వస్తున్నాయి, ఈ నొప్పులు వస్తున్నాయి, చిన్న జరగడంలే. వచ్చు బాబా, ఎన్ని కష్టాలు కన్నీళ్లు పడుతున్నా కూడా, డబ్బులు లేకుండా ఏడుస్తున్నా కూడా, శవం తెచ్చుకోవాలంటే 3 లక్షలు కట్టి ఎత్తుకోమన్నా కూడా, నువ్వు ఊరంతా తిరిగినా కూడా నీకు 1,00,000 చిక్కుకున్నా, దీన్ని కష్టము, ఇటువంటి జన్మ వద్దు అని అనిపించలేక నీకు. ఇదే మాయా అంటే, ఇదే మాయా అంటే. దానికి రామకృష్ణ పరమహంస పచ్చి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఇప్పుడైతే ఆపరేషన్లు వచ్చినాయిలే, అప్పుడు ఒక పునర్జన్మ తల్లికి బిడ్డను కనడం అనేది తెలుసా నీకు? అమ్మో, అప్పుడు ఏడొస్తుందంట ఆయన, నాకొద్దు నాయన ఇంకా బిడ్డలు అని చెప్పి ఏడొస్తుందంట. 3-4 నెలలు దాటంగానే మొగుడు పిలవంగానే పక్కలోకి దాడుకుంటాదా. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట, అప్పుడు చెప్పిన మాటలు, అప్పుడు చేసిన అరుపులన్నీ గాలి చుట్టుకోబోతాయి. అదే కదా బాబా అన్నదా, ఏం గను చేతులకు నీళ్లు తీసుకొని వదిలేవే, ఎటువైందా మాట,
ఈ అమ్మాయికి, ఈ ముగ్గురికి మనకి ఇప్పుడు తెలిసిన వాళ్ళకి ఇంకా ఎంతమంది ఉన్నారు భగవంతుడు ఆ అమ్మాయి సేవను స్వీకరించాడు. వసుంధర అంటే ఆ అమ్మాయి సత్సంగంలో ఉంది కాబట్టి ఆ వాళ్ళ సేవను స్వీకరించేశారు. ఇంకా బాధ్యత ఆయనది. ఇలానే శరణాగతులను సంరక్షించే సాయితకులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేషాన్ని గమనించారు. చిత్తచాంచల్యం లేకుండా ఏకాగ్ర మనస్సుతో ఈ నూతన కథను సమగ్రంగా వింటే మీరు కృతకృత్యులు అవుతారు. నూతన కథ ఇది, కొత్త కథ. కొత్త పిల్లలు దిగితే ఎట్లుంటుందో, ఎంత హాయిగా ఉంటుందో వాడికి, అన్ని ఎగ్గొట్టేసి సాయంకాలం కల్లా కొత్త పిల్లలు దగ్గర చేస్తాడు. దానికన్నా కొత్త పిక్చర్ పొద్దుగా సాయంత్రం అర్థం కదా. ఆ ఫస్ట్ లో ఉన్నంత కొత్త జరగంగానే విసుగు పుట్టారు. కొత్తకి వింటా పాతకి రోజు కాబట్టి ప్రతి 3 నెలలకి బెల్లము పుట్టింటికి పోవాలి. అప్పుడు కానీ బెల్లం విలువ క్లియర్గా తెలియదు. అర్థం కదా. అది మనం ఆలోచించాలి. చిత్త చాంచల్యం లేకుండా చిత్తమొప్ప అనేది క్షమించడం కలుగుతూనే ఉంటుంది. నాకు ఉయ్యాలు ఊగుతోండమ్మా, కళ్ళు తిరుగుతున్నాయంటే ఏం చేస్తావు నువ్వా? చక్కన అనిపిస్తుందా? అమ్మా పొంగిపోతున్నా, గబక్కన స్పందిపేస్తుందా? అట్లా ఇక్కడ చిత్త చాంచల్యం లేకుండా ఈరోజు వినాలి. నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి తెలుసుకోవాలా. ఈ వినడం నా శ్రేయస్సు. ఈ వినడం వల్ల నాకు శ్రేయస్సే కానీ మా అమ్మ నాయనకి ఏం ప్రయోజనం, నా మొగుడికే ప్రయోజనం ఉంది, నా పక్కింటి వాడికి ప్రయోజనం ఉందా, మీ అమ్మగారింట్లో ప్రయోజనం ఉందా, మా అమ్మ నాయనకి కూడా ప్రయోజనం ఉంది. ఎవరికి ప్రయోజనం? నా ఒక్కడికే ప్రయోజనం, నా ఒక్కదానికే ప్రయోజనం. చిన్నవాడికి చిన్నంత, పెట్టుకున్న వాడికి పెట్టుకున్నంత అని నువ్వు కూర్చోవాలా. నా శ్రేయస్సును కోరేది ఒక్కటే ఈ ప్రపంచంలో, అదే సత్సంగం అనే దృష్టికి నీ మనసు రావాలా, నిలబడాలి. అక్కడికి వచ్చి ఊరికనే కబుర్లు చెప్పుకుంటే కాదు. ఆరు బిడ్డలు అన్నదమ్ములు ఎవరు పెట్టారు ఆవుగా వదలలేక వచ్చి నన్ను వదల కాచే వరకే దేవుడు ఒక్కడే వచ్చేది. ఏమైనా ఎప్పుడు నువ్వు శ్మశానంలో ఉంటావంటే అప్పుడు చెప్తాడు పరమాత్మ, అరే వాడు బాగున్నప్పుడు అందరూ బెల్లం పదే చూసుకున్నది, కొడుకు పదే చూసుకున్నట్టు, మనవాళ్ళు మనవరాడు కూడా తాత అవ్వ అంతా వచ్చారు. వాడు దిక్కు లేని వాడు అయ్యాడు. వాడు పూర్తి తెలియలేదప్పుడు చెప్పినా కూడా వినలేదు. ఇప్పుడు వాడు ఒంటరి వాడు అయ్యాడు. వాడు ఎవడికి పట్టినా అదే ఎవడికి తప్పినా నాకు తప్పదు కదరా అని పరమేశ్వరుడు భక్తుడికి చెప్తాడు. అంటే పరమేశ్వరుడు భక్తుడికి చెప్తాడు. ఆ ఏరియా నేమ్లే చూసుకుంటూ అయ్యప్ప గుడిగా తెలుసు అంతే. నేరుగా ఆత్మూరు బస్ స్టాండ్ వద్దు, డైరెక్ట్ గా ఆత్మూరు బస్ స్టాండ్ నీకు దారిలో కనిపిస్తే ఇవ్వు అని చెప్పులు కుట్టాను. ఇప్పుడు అక్కడ లేడు, కొట్టలేక ఇక్కడ కూర్చున్నాడు. అటువంటి వాళ్ళకి ఇవ్వు, ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉంటాడు. సరే ఆయన ఇక్కడ కూర్చున్నాండి, ఆయన కాదు ఇంకొకరికి ఎవరైనా ఉంటే ఇవ్వు. అక్కడ ఇచ్చేసి నేరుగా బట్టలు మా ఇవ్వు తింటావా అని అడిగి అటు నుంచి నేరుగా కనుక మహల్కుండా వెళ్ళిపో. దాంట్లో కనిపిస్తా ఉంటారు. ఎక్కడి దాకా వెళ్తావు? అయ్యప్ప గుడి దాకా పో. ఆ షెడ్డి కింద కుష్టులు చేతులు లేని ఆయన రాజరాజేశ్వర గుడి కింద గుడి దగ్గర వాళ్ళకి ఎవరు నేర్పేరమ్మ ఈ బొమ్మకు పూలిమ్మని రమ్మకు,
చెప్పేరమ్మ ఏవియస్కు పంచమని అందరికీ పంచమని. సో చిత్త చాంచల్యం లేకుండా ఏకాగ్ర మనసుతో ఈ కొత్త కథను సమగ్రంగా వింటే అరాకొర ఎనబాక ఈ కొత్త కథ నూతన కథ సమగ్రంగా వింటే మీరు పాస్ అవుతారు. జీవితంలో మీకు అద్భుతమైనటువంటి ఆనందం లభిస్తుంది. అంతేకాదు అద్భుతమైనటువంటి జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానముతో నువ్వు పాస్ కావాలి ఈ జీవితం. సాయి నోటి నుండి వెలువడిన అమృత పుష్టియే మనకు పుష్టి తుష్టి బలం. ఆయన నోటి కూడా ఏమొస్తుంది ఎంకే కాదు, మాటలు వస్తాయి. గుర్తుపెట్టుకో, ఎవరి నోటి గుండా మాటలే వచ్చేది. అదే మనకు బలం అని చెప్తున్నాడు ఏమాత్రం. కాబట్టి తమ హితాన్ని కోరుకునేవాడు షిరిడీలోని కష్టాలకు విసుగు చెందరు. ఆ మాట ఎందుకు రాశాడో మీకు అర్థం అవుతుంది, తర్వాత అర్థం అవుతుంది. తమ హితాన్ని కోరుకునేవాడు, నీ మేలును కోరుకునేవారు బాబా దగ్గర సత్సంగాలలో విసుగు పుట్టదంట వాళ్ళకి. అర్థమైందా? విసుగు చెందరు అక్కడ ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడు? అది తడిగా ఉన్న నేల, అక్కడ పోయి ఉండమన్నాడు. వాడు తన హితాన్ని కోరుకున్నాడు, తన ఆరోగ్యాన్ని కోరుకున్నాడు. మరి చెప్పాడు, ఎంతమంది తెలిసిన వాళ్ళు ఇల్లున్నా బాబా ఎక్కడైతే తడి నేలల్లో పడుకోమన్నాడు అక్కడికి పోయే పడుకున్నాడు. తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలోని కష్టాలకు విసుగు చెందరు. అది మనం గమనించాల్సి. పోయిన అధ్యాయంలో బాబా ఒక అగ్నిహోత్రుడికి ఎప్పుడో సమాధికి చెందినటువంటి అతని గురువు యొక్క దర్శనాన్ని కలిగించి అతనికి ఆనందాన్ని కలిగించాడట. భగవంతుడి పని అదేనండి, ఆనందాన్నే ఇస్తాడు భగవంతుడు. ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ఎవరికి ఈ ప్రపంచంలో ఇచ్చేది అంటే ఒక్క భగవంతుడే. ఇప్పుడు ఈ అధ్యాయం అంతకంటే మధురమైనది. పూరిస్తున్నాడు. క్షయరోగంతో పక్క చిక్కి ఎండిపోయిన ఒక భక్తుని బాబా స్వప్నంలో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. ఏమో తెలుసా, రియల్ గా కానీ నిన్ను శిక్షిస్తే నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోతావు, పొడుచుకోలేవు. అద్భుతమైన లీల, అద్భుతమైన లీల. మన కర్మలను తొలగించే ప్రయత్నంలో శిక్షణ శిక్ష ఎట్లా ఉంటాయంటే స్వప్నము ద్వారా శిక్షించి, స్వప్నములో శిక్షించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. నిద్రలో నీకు ఏం తెలియదు. ఎట్లా అంటే ఇప్పుడు క్లోరోఫామ్ ఇస్తారు మనిషికి. ఆపరేషన్ చేసేటప్పుడు మొత్తం నేను ఎంత కోసినా నీకు తెలియదు. బ్రెయిన్ ఆపరేషన్ చేస్తారు, శుద్ధి తీసుకొని ఆ బుర్రను పగలగొడతారు. బ్రెయిన్ ఆపరేషన్ శుద్ధి తీసుకొని పగలగొడతారండి, ఏమి తెలియదు నీకు. అట్లాగా స్వప్నంలో నీ కర్మను క్షయం చేసే యోగి పొంగవుడండి సాయినాథ్. కాబట్టి అంటున్నాడు, మన కర్మస్థాలని దహించి వేసేటువంటి ఈ సాయినాథుని అద్భుత చరిత్రను భక్తులు నింపాదిగా, ఆనందంగా, సంతోషంగా, సావధానంగా
చరిత్ర గంగాజలం వలె పవిత్రమైన దీనిని వినేవారి జన్మలు ధన్యం, మనసులు పవిత్రం. దీనిని వినేవారి చెవులు ధన్యం అన్నాడు కదయ్యా అని మీకు ప్రశ్న రావచ్చు. చెవుల్లోకి వెళ్తే ఆ మాటలు ఎక్కడ పనిచేస్తాయి? నీ మనసులో పనిచేస్తాయి. ఒక శబ్దమే నిన్ను మేలుకొల్పేది. శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం ఇంకొక దానికి లేదు. నీ లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని రగులుకొల్పేది శబ్దమే. నీకు కోపాన్ని కలిగించేది, ఆనందాన్ని కలిగించేది, సుఖాన్ని కలిగించేది శబ్దమే. శబ్దమే బ్రహ్మ, శబ్ద బ్రహ్మ. అర్థమే? చెవులు విని ఎక్కడికి వస్తాయి? లోపలికి వస్తాయి. ముక్కులో వస్తేనే చెవుల్లోనికి వస్తున్నాయి. అర్థమైందా? ముక్కులో డ్రాప్ చేస్తాం అనుకో, కళ్ళల్లో ముక్కులోకి వస్తాయి. సో చెవుల్లో శబ్దాలు అయితే లోపలికి పోతాయి. రేయని పిలుస్తాం అనుకో, వాడు ఏమంటాడు కొత్తోడు అయితే, ఎరా నన్ను రేయని పిలుస్తున్నావే. అదిగో గుంటూరు కాలం సినిమాలో మహేష్ బాబుని ఏరా అంటాడు, వాడు కూడా తిరిగి ఏరా అంటాడు. చూడు, శబ్దం చెవుల లోపలికి వెళ్ళి మనసుని ప్రభావితం చేసి, అది శబ్దానికి ఉన్నటువంటి గొప్పతనం. దాన్నే బ్రహ్మ అన్నారు. నిన్ను ప్రభావితం చేస్తుంది సచ్చరిత్ర. దానికి దీనిని వినేవారి చెవులు ధన్యం. విననటువంటి వాడికి ఏం చేయడం వాడి కర్మ. వినలేకపోతారు కొంతమంది, అది మనం ఏం చేయలేము, వాడి కర్మ. ఇది లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? ఇనుమా ఇస్తారు ఆపరేషన్లు చేసేటప్పుడు. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? డస్టును బయటికి నెట్టేస్తుంది. ఈ శ్రవణం ఏం చేస్తుంది? నీలో కల్మషాలని తొలగిస్తుంది, ప్రేమని రగులు తొలుపుతుంది, దయను పెంపొందిస్తుంది. అందుకనే చెప్పాడు ఇది కల్మష దహించేటువంటి చరిత్ర. కల్మషం అంటే ఏంటి? కుట్రలు, కుతంత్రాలు, అరిషడ్ వర్గాలు. అటువంటి కల్మష దహనకారకమైన సాయినాథుని మామూలు చరిత్ర కాదు, అద్భుత చరిత్రను. చరిత్ర అద్భుతాల చరిత్ర. ఏంటంటే స్వప్నంలో కనబడి వాడిని ఆపరేషన్ చేయడమే అన్న. అద్భుతంగా లేదు? అదే వాడిని పడుకోబెట్టి ఆ తల్లి రాయి రుద్దితే చచ్చిపోడు. అసలు ఎంత వింతైన పద్ధతితో చూడండి బాబు. దానికనే నా మార్గం విలక్షణమైనది అంటాడు. నా మార్గం విలక్షణమైనది అంటాడు. అసలు స్వప్నంలో ఏంటంటే కర్మని దహించేది బాబాకే తెలుస్తారు. అది అద్భుతం. ఇది పారాయణ 10 అయిపోయింది. నీకు అద్భుతంగా గోచెప్తాడు అక్కడ, చెప్పేవాడు లేడు. ఎంత ఒకసారి ఆలోచించి మనసు పెట్టు. దాన్నే మననము అని ఏమన్నాడు? రానుంది వాడికి క్షయ. అందులో చిన్న జబ్బు కాదది, క్షయ వ్యాధి ఉంది. అటువంటి క్షయ వ్యాధిని క్షయ ఎక్కడ ఉంటుంది? గుండెల్లో ఉంటుంది, ఊపిరితిత్తులు. ఏం చేస్తాడు? ఊపిరితిత్తుల మీద రుద్దుతాడు. ఆ నొప్పిని భరిస్తాడు. అంత స్వప్నంలోనే జరిగిన అద్భుతం. సో కల్మష దహన కారకమైన సాయినాథుని అద్భుతమైన చరిత్ర. భక్తులు సావధానంగా వినండి. ఈ చరిత్ర గంగాజలం వలె పరమ పవిత్రమైనది. దీనిని వినేవారి చెవులు ధన్యం. అక్కడ పోయి గంగా
దయ, ప్రేమ ఇవన్నీ మన మనసులో చిగురిస్తుంది. అంతేకాదు అద్భుతాలను తెలియజూస్తావు. బాబా యొక్క ప్రేమని లోపలికి పంపించుకుంటావు. అటువంటి చరిత్రను అమృతంతో పోల్చుదామా అంటే అమృతం ఇంతకంటే మధురంగా ఉంటుందా? మహా అయితే అమృతం ప్రాణాన్ని రక్షిస్తుంది. కానీ ఈ చరిత్ర జన్మ లేకుండా చేస్తుంది. ఈ చరిత్ర ఏమిస్తుంది నీకు? జన్మ రాహిత్యాన్ని ఇస్తుంది అంటారు. తీసుకునేదానికి నువ్వు సిద్ధమా? అదే చెప్పింది బాబా. నేను అందరికీ ఇవ్వచ్చేదానికే వచ్చా, ఒక్కడు అడగడం లేదు నాన్న. దీన్ని అమృతంతో పోల్చుదామా అంటే అమృతం ఎంతకంటే మధురంగా ఉంటుందా? మహా అయితే అమృతం ఏం చేస్తుంది? నీ ప్రాణాన్ని రక్షిస్తుంది. మళ్ళీ జన్మలోకి వెళ్ళాలిగా? లేదు. ఈ ప్రాణం ఉన్నంత వరకు నీకు ఉత్తమ గతి లేదుగా. ప్రాణం ఉన్నంత వరకు పట్టుబోస్తుని బతకాల్సిందేగా, లేకుంటే యాచిస్తూ అలా బతకాల్సిందేగా. కానీ ఈ చరిత్ర జన్మరాహిత్యాన్ని నీకు ఇస్తుంది. ఇంకేం కావాలి సార్ నీకు అంతకన్నా? కాబట్టి ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? చరిత్రను పట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? డబ్బులు కావాలంటే తల్లి, పిల్లవాడికి డబ్బులు కావాలంటే తల్లిని పట్టుకుంటారు. మార్కులు వేయాలంటే పెద్ద పెద్ద పిహెచ్డీలో వాళ్ళు ప్రొఫెసర్లను పట్టుకుంటారు. అర్థమైందా? ఎంత బాగా తెలివి ఆ ప్రొఫెసర్ చెప్పిన మాట వినకుంటే నువ్వు 10 ఏళ్ళ నీకు పిహెచ్డీ ఇవ్వడం. అటువంటి దరిద్రపు లోకంలో బ్రతుకుతున్నాం. అదే అటువంటి దరిద్రపు లోకములో బ్రతుకుతున్నాం. చెప్పరా సినిమాలో ఆ కాలేజీ సీట్ ఇవ్వాలంటే వాడు ఏమని అడుగుతాడు? ఏదో అడుగుతాడు. అదిగో నా గెస్ట్ హౌస్ కి రమ్మంటాడు. మళ్ళీ వాడు ప్రిన్సిపాల్, ఎంఏ, ఎంఈడి, పిహెచ్డి ఎందుకు ఇస్తదు? దానికనే చెప్పాడు మా అన్న ప్రహ్లాదుడు, చదువులలోని మర్మమునెల్లా చదివించి తండ్రి. నేను ఈ చదువు చదవనా? అబద్ధాలు, దొంగతనాలు, స్కాములు, ఈ చదువు నేను చదవలేదు తండ్రి. అన్నిటికన్నా ఉత్తమమైన చదువు, సభ్యతని ఇచ్చే చదువు, జన్మ రాని జన్మ లేని చదువు నేను చదివా అని చెప్తాడు ప్రహ్లాద్. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ చరిత్ర నీకు జన్మ రాహిత్యాన్ని ఇస్తుంది. కావాలన్నా వద్దా డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. కావాలి అంటే ఈ చరిత్రని విను, లేదా అర్థవంతంగా అధ్యయనం చేయి. వద్దనుకున్నావా నీ వ్యాపార పనుల్లో, నీ ఉద్యోగ పనుల్లో, నీ సంసారంలో మునగతా ఉండు, చేస్తా ఉంటావు. మునగతా ఉండు, చేస్తా ఉండు. జీవుడు మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడు. అంటే వాడు చావడు. ఇంకా తమాషా కొడు బాబా ఓడికి చూడు. ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తూ ఉంటాడు. పైకి ఇంకా ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒక పట్టికి ఇస్తాడు. వాడు కట్టేస్తాడు అన్నట్టు. అది అయిపోయే లోపల ఇంకో పట్టి ఇస్తాడు. అది అయిపోయే లోపల ఇంకో పట్టి ఇస్తాడు. మునకలు వేస్తూనే ఉంటాడు. ఎన్ని జన్మలు వేస్తాడో తెలియదు, ఎన్ని వందల వేల సంవత్సరాలు వేస్తాడో తెలియదు. కాబట్టే నీకు జన్మ రాహిత్యం కావాలంటేనే ఈ చరిత్రను విను, ఈ చరిత్రను అధ్యయనం చేయి, ఈ చరిత్ర పట్ల మనసు కలిగి ఉండు, ఈ చరిత్రను సావధానంగా అమల్లోకి పెట్టు. విని అంతకు మించిన మార్గం లేదు, సులభమైన మార్గం లేదు 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 అని యజ్ఞాలు చేయబడినా, యాగాలు చేయబడినా, ధ్యానాలు చేయబడినా అవన్నీ చేయాలంటే నానా ప్రయాసపడు. కానీ ఈ కథా శ్రవణంలో
ఏకాగ్రత తప్ప వేరే ఏది అవసరమే లేదు. అందువలన ఈ సాయి చరితామృతాన్ని సజ్జనులైన శ్రోతలు భక్తి ప్రేమలతో వింటే వారి పంచమహాపాపాలు దహించుకుని పోయి పూర్తయిపోతుంది. కాబట్టి శ్రద్ధగా విందాం, శ్రద్ధగా మసులుకుందాం, శ్రద్ధగా అవగాహన చేసుకుందాం, జన్మల్ని తగ్గించుకుందాం, లేదా జన్మరాహిత్యాన్ని పొందుదాం. ఇప్పుడే ఇక్కడే నీకు భగవంతుడు మనకందరికీ అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని, అట్లాగే రాజేశ్వరమ్మ గారి బావగారు శిరీష వాళ్ళ అమ్మాయి వసుంధర వాళ్ళ మేనత్త కొడుకు ఆరోగ్యంగా మనకు మంచి వార్త చెప్పాలని ఆ దేవాది దేవుడిని మనస్ఫూర్తిగా మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు